సో హలో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు 40,000 రూపాయల దగ్గరలోని ల్యాప్టాప్ కోసం చూస్తుంటే మాత్రం ఈ వీడియోలో నేను మీకు 10 ల్యాప్టాప్స్ని అయితే చెప్పాను అనమాట. సో వీటికి సంబంధించి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే జంప్ అవుదాం. సో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి డెల్కి సంబంధించిన డెల్ 14 అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి ఇంటెల్ i3 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. దీంట్లో మనకి 8GB ఆఫ్ ర్యామ్ 512GB ఆఫ్ SSD అయితే లభిస్తుంది. దీని స్క్రీన్ సైజ్ చూసుకుంటే 14 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంది. ఇది మనకి 35,990 రూపాయలకి అయితే లభిస్తుంది. ఈ ప్రైజెస్ అనేవి వేరే అయితే అవుతాయి. మీరు ఒకసారి పర్చేస్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సెకండ్ వన్ చూసుకుంటే మనకి హెచ్పీకి సంబంధించిన HP 15S అని చెప్పి ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది కూడా మనకి ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. బట్ దీంట్లో మనకి స్క్రీన్ సైజ్ చూసుకుంటే 15.6 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంది. 8GB ఆఫ్ ర్యామ్ 512GB ఆఫ్ SSD తో ఇది మనకి 37,990 రూపాయలకి అయితే మార్కెట్ అవైలబుల్ అయితే ఉంది. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే మనకి లెనోవోకి సంబంధించిన IdeaPad 3 అయితే ఉంది. ఇది మనకి AMD Ryzen 5 5500U అనే ప్రాసెసర్ అయితే వస్తుంది. 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. 8GB ఆఫ్ ర్యామ్ 512GB ఆఫ్ SSD అయితే మనకి ఇదైతే 37,790 రూపాయలకి అయితే అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే మనకి ఏసర్ కి సంబంధించిన ఆస్పర్ లైట్ అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి AMD Ryzen 5 5500U అని చెప్పి ప్రాసెసర్ అయితే లభిస్తుంది అనమాట. దీంట్లో మనకి 16GB ఆఫ్ ర్యామ్ 512GB ఆఫ్ SSD అయితే లభిస్తుంది. దీని యొక్క స్క్రీన్ సైజ్ చూసుకుంటే 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ఇది మనకి 37,790 రూపాయలకి అయితే లభిస్తుంది. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఆసూస్ కు సంబంధించిన VivoBook 15 అయితే ఉంది. దీంట్లో మనకి ఇంటెల్ సెలరాన్ N4020 అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మనకి 8GB ఆఫ్ ర్యామ్ 512GB ఆఫ్ SSD అయితే లభిస్తుంది. దీని స్క్రీన్ సైజ్ చూసుకుంటే 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంది. ఇది మనకి 30,990 రూపాయలకి అయితే మార్కెట్ అవైలబుల్ గా అయితే ఉంది. లిమిటెడ్ టైం డీల్ అని చెప్పి అయితే ఎక్కడ ఉంది, బట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి. అండ్ సిక్స్త్ వన్ చూసుకుంటే లెనోవోకి సంబంధించిన IdeaPad Slim 3 అయితే ఉంది. ఇది మనకి ఇంటెల్ i3 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంది. 8GB ఆఫ్ ర్యామ్ 512GB ఆఫ్ SSD తో ఇది మనకి 36,599 రూపాయలకి అయితే లభిస్తుంది. అండ్ సిక్స్త్ వన్ చూసుకుంటే ఇది సెవెంత్ వన్ కదా. సెవెంత్ వన్ చూసుకుంటే హెచ్పీకి సంబంధించిన 14S అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి ఇంటెల్ IT 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. 8GB ఆఫ్ ర్యామ్ 256GB ఆఫ్ SSD తో పాటుగా 14 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ అనేది 32,990 రూపాయలు అయితే ఉంది. అండ్ ఎయిత్ వన్ చూసుకుంటే కనుక లెనోవోకి సంబంధించిన థింక్ బుక్ 15G5 అయితే ఒకటి ఉంది. ఇది మనకి Ryzen 3 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. 7330U అనే ప్రాసెసర్ అయితే లభిస్తుంది. దీంట్లో మనకి 8GB ఆఫ్ ర్యామ్ 512GB ఆఫ్ SSD అలాగే 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఇది మనకి లభిస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 33,890 రూపాయలు అయితే మనకి దీని యొక్క ప్రైస్ అయితే ఉంది. అండ్ నైన్త్ వన్ చూసుకుంటే కనుక డెల్ కి సంబంధించిన ఇన్స్పిరేషన్ 3525 ల్యాప్టాప్ అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి AMD Ryzen 3 5300U అనే ప్రాసెసర్ అయితే లభిస్తుంది. 8GB ఆఫ్ ర్యామ్ 512GB ఆఫ్ SSD తో పాటుగా 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 34,490 రూపాయలు అయితే ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసుకుంటే ఏసర్ కి సంబంధించిన ఎక్స్టెన్సా 15 అయితే ఉంది. దీంట్లో మనకి ఇంటెల్ కోర్ i3 N305 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. 8GB ఆఫ్ ర్యామ్ 512GB ఆఫ్ SSD తో ఇది మనకి 33,490 రూపాయలకి అయితే లభిస్తుంది. సో చూసారు కదా, ఇవే 10 ల్యాప్టాప్స్ 40,000 రూపాయల దగ్గరలో అయితే మార్కెట్లో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు జనరల్ యూజ్ కి అయితే పనిచేస్తాయి అనమాట. లేదా ఒకవేళ మీకు 40,000 రూపాయల దగ్గరలోనే కోడింగ్ లేదా గేమింగ్ కి సంబంధించి ల్యాప్టాప్స్ కావాలంటే కనుక నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను దీని మీద వీడియో అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నేను మీకు మరొక వీడియోతో మీ ముందుంటే అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై.